రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ భవనం నుంచి ప్రధాన గేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం గేట్ వద్ద ధర్నా చేశారు. గత 20 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాల్లో సేవలు అందిస్తున్నప్పటికీ తమకు ఇప్పటికీ ఉద్యోగ భద్రత కల్పించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగానే కాకుండా యూనివర్సిటీ ఉద్యోగులుగా గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. కొత్త టెండర్ రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్పష్టం చేశారు. 20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ రన్ అవుతుందండి. కానీ 150 నుంచి 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. 150 నుంచి 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ డైలీ వేస్తే కలిపి కేవలం 220 మంది పనిచేస్తున్నారు అంతే. అంటే ఒక్కొక్కరు ఇంచుమించు 3-4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అయినా ఎవరు ఏదో జరుగుతుంది, మాకు మంచి జరుగుతుందనే ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు కూడా ఇంచుమించు 8 నెలలు అయింది. 2 సంవత్సరాలు కష్టపడితే వచ్చింది మాకు కమిటీ రిపోర్ట్. ఇప్పుడు కూడా అమలు చేయలేదు. సరే చేస్తామంటున్నారు, ఏసీ మీటింగ్ అయిన తర్వాత చేస్తామంటున్నారు. అలా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా టెండర్ అంటున్నారు. దాని గురించి అడిగి వెళ్ళడానికన్నా భయం వేస్తుంది. ఎవరు వెళ్తే వాళ్ళనే మీరు నచ్చలేదంటే ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి, బయట చాలా మంది ఉన్నారు, ఇవే మాటలు వస్తున్నాయి. అందుకని ఎవరు మాట్లాడలేక ఈ రోజు బయటకు రావాల్సి వచ్చింది.